నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బంగ్లాదేశ్లో పరిస్థితులు చేయి దాటిపోయాయి. దాంతో ఏకంగా ఆ దేశ ప్రధాని సైతం పారిపోయి భారతదేశానికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇంత పెద్ద అల్లర్లకు కారణం ఓ 26 ఏళ్ల కుర్రాడు. చిన్న ఆందోళనగా మొదలైన రిజర్వేషన్ల ఉద్యమం ఏకంగా ప్రధాని హసీనా భవితవ్యాన్ని అంధకారం చేసింది. బంగ్లాదేశ్ పథకాన్ని నుదుటకు చుట్టుకొని తరచూ ఆందోళనల్లో మీడియాకు కనిపించాడు. మొత్తం ఉద్యమాన్ని సమన్వయం చేశాడు. ఆ యువకుడి పేరు నహీద్ ఇస్లాం. అతడు ఢాకా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విద్యార్థి. ఈ ఏడాది జూలైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నహీద్ మరికొందరు విద్యార్థులు ఆందోళన చేస్తుండడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తొలిసారి అతడు బంగ్లాదేశ్ ప్రజల దృష్టిని అప్పుడే ఆకర్షించాడు. ఆ తర్వాత అదే ఉద్యమం తుఫానుగా మారి ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. ఈ ఘర్షణలో 300 మంది విద్యార్థులు మరణించారు. వీరిలో చాలామంది వివిధ విశ్వవిద్యాలయాలకు చెందినవారు. దీంతో హసీనా పదవికి రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చారు. ఇక ఇప్పుడు ఆ కుర్రాడు నహీద్ ఇతర విద్యార్థి నాయకులు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్తో భేటీ కానున్నారు. ఈ విద్యార్థుల బృందం సైన్యం లేదా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అంగీకరించడం లేదు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ చీఫ్ అడ్వైజర్గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విద్యార్థి ఉద్యమం ఆమోదం లేని ఏ ప్రభుత్వాన్ని అంగీకరించబోమని నహీద్ ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నాడు. 1998 సంవత్సరంలో ఢాకాలో నహీద్ జన్మించాడు. అతడి తండ్రి ఓ టీచర్, అతడి సోదరుడు నకీబ్. అతడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. తన సోదరుడి గురించి నకీబ్ చెప్తూ, అతడు ఎప్పుడు దేశంలో మార్పు రావాలని ఆకాంక్షించేవాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి స్పృహ తప్పేలా హింసించారు. ఆ తర్వాత రోడ్డుపై పారేశారు. అయినా భయపడకుండా పోరాటాన్ని కొనసాగించాడని పేర్కొన్నాడు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.